Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video, 8th class, pollution topic, air and water. So let us continue the topic of air pollution. So previous video, what are the causes of air pollution we can discuss. So in this video we are discussing about air pollution. So air pollution గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే గాలి కాలుష్యానికి సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో డియర్ స్టూడెంట్, కెన్ యూ అబ్జర్వ్ హియర్ ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు ద రెస్పిరేటరీ సిస్టమ్ మైట్ బి కాజ్డ్ డ్యూ టు ద ఎయిర్ పొల్యూషన్. అంటే జనరల్ గా ఏంటంటే అనిమల్స్ లో కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ లో కావచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం శ్వాసక్రియ అనేది చాలా ప్రాముఖ్యమైనది. బికాజ్ ఎందుకంటే అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి గ్యాస్ ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. సో బయట ఉన్నటువంటి గ్యాస్ ని మనం ఏం చేస్తున్నాం, సో రెస్పిరేషన్ సిస్టమ్ లో యూజ్ చేస్తున్నాం. అంటే బయట అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి గ్యాస్ పొల్యూట్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఎయిర్ పొల్యూషన్. దట్ ఈస్ విచ్ the air is polluted. When we are that polluted air we can observe, we can cause different types of respiratory diseases. So that is many problems related to the respiratory system. So ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఎక్కువగా ఇలాంటి వాడడం వల్ల సో రెస్పిరేటరీ సిస్టమ్ బట్టి మైట్ బి కాజ్డ్ డ్యూ టు ద ఎయిర్ పొల్యూషన్. వీటి వల్ల ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల మనకి మెనీ రెస్పిరేటరీ డిసీజెస్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ బ్లడ్ రెడ్యూస్డ్ బికాస్ ఆఫ్ improper burning of vehicle fuels, as the vehicles emit high levels of pollutants like carbon monoxide, carbon dioxide, nitrogen oxide and smoke into the atmosphere. So ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆక్సిజన్ క్యారింగ్ ద కెపాసిటీ ఆఫ్ బ్లడ్ రెడ్యూసర్స్. సో ఏంటంటే బ్లడ్ రెడ్యూసర్స్ కానీ బ్లడ్ ప్రాసెస్ లో కానీ ఇక్కడ ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ ఏం చేస్తుందంటే బ్లడ్ ని క్యారీ చేయడానికి, బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఆక్సిజన్ అనేది ఇంప్రాపర్ గా ఉన్నప్పుడు, సో ఇంప్రాపర్ ఎలా అవుతుందంటే బర్నింగ్ వెహికల్స్, అంటే వెహికల్స్ ని మనం డ్రైవ్ చేసినప్పుడు సో ఫ్యూయల్ బర్న్ అవుతుంది. ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు దే కెన్ రిలీజ్ సమ్ టైప్ ఆఫ్ గ్యాసెస్. అది ఒక రకమైనటువంటి గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయో, ఎప్పుడైతే గ్యాసెస్ రిలీజ్ అవుతుందో సో వీటి వల్ల ఏమవుతుందంటే ద ఆక్సిజన్ విల్ బి పొల్యూటెడ్. అంటే ఆక్సిజన్ అనేది ఏమవుతుంది, డ్యామేజ్ అవుతుంది. ఎయిర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ యొక్క కంటెంట్ తగ్గిపోతుంది. నెక్స్ట్, యాజ్ ద వెహికల్స్ ఎమిట్ హై లెవెల్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ లైక్, సో కొన్నిసార్లు ఏంటంటే వెహికల్స్ అనేవి హై లెవెల్ ఆఫ్ పొల్యూటెంట్స్ ని రిలీజ్ చేస్తాయి, ఎక్కువ పొల్యూటెంట్స్ ని రిలీజ్ చేస్తాయి. ఎలాంటి పొల్యూటెంట్స్ ని రిలీజ్ చేస్తాయి అంటే కార్బన్ మోనాక్సైడ్. సో ఇట్స్ వెరీ డేంజరస్ కెమికల్ కార్బన్ మోనాక్సైడ్. ఇదేంటంటే ఈ కార్బన్ మోనాక్సైడ్ ని ఎక్కువగా పీల్చుకోవడం వల్ల శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి. సో శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వెన్ వీఆర్ సో బ్రీతింగ్ దీస్ కార్బన్ మోనాక్సైడ్ వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ మెనీ డిజార్డర్స్ ఆఫ్ లంగ్స్ ఎక్సెట్రా. సో రెస్పిరేటరీ డిసీజెస్. సో ఈ కార్బన్ మోనాక్సైడ్ దాంతో పాటు ఏంటంటే కార్బన్ డయాక్సైడ్, సో కార్బన్ డయాక్సైడ్ కూడా ఏంటంటే రిలీజ్ అవుతుంది. దీంతో పాటు ఏంటంటే నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ స్మోక్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. అంటే ఈ పొగ ద్వారా అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అయిపోతుంది. ఈ పొగ ద్వారా అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అయినప్పుడే ఈ కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డయాక్సైడ్ కానీ, నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే స్మోక్ ని అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేస్తాయి. సో ఇట్స్ అ వెరీ డేంజరస్ కెమికల్స్ లైక్ కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్. సో ఇవి ఏంటంటే అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేస్తాయి. సో దీన్ని ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే ఎయిర్ పొల్యూషన్. సో దీన్ని స్పెసిఫిక్ గా మనం ఏమంటున్నాం, ఎయిర్ పొల్యూషన్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎయిర్ పొల్యూషన్ తో పాటు హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ పొల్యూషన్. సో ఎప్పుడైతే మనం ఇలాంటి పొల్యూటెడ్ లాంటివి మనం తీసుకుంటామో దానివల్ల వచ్చేటటువంటి హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ పొల్యూషన్.
సో దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి, హెల్త్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఎదురవుతాయి, ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి అని మనం క్లియర్గా చూస్తే, సో ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ ఎలా వస్తుందో మనకు తెలుసు. సో ఇండస్ట్రీస్ కానీ మనం వాడే వెహికల్స్ కావచ్చు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో నుంచి కావచ్చు, ఇలాంటి వాటిలో వచ్చినటువంటి ఎయిర్ పొల్యూషన్. సో ఇప్పుడు మన ఎయిర్ పొల్యూషన్ అంతా కూడా ఏంటి అంటే, సో ఎయిర్ పొల్యూషన్ లో ఏమేమి ఉంటాయంటే మనం గన అబ్జర్వ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్, పర్టికులర్ మ్యాటర్ ఓజోన్. ఓజోన్ లో తీసుకుంటే నెవర్ డ్యామేజ్ ద లీడ్, ఆర్గానిక్ SO2, NOx కానీ, సో పర్టికులర్ మ్యాటర్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా ఏవి కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే లంగ్స్ లోకి వెళ్ళిన తర్వాత రెస్పిరేటరీ ఇల్నెస్ అంటే శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో కార్డియోవాస్కులర్ ఇల్నెస్, సో ఎస్పెషల్లీ SO2, NOx, నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ, సల్ఫర్ డయాక్సైడ్స్ కానీ, ఇలాంటి వాటి వల్ల ఎస్పెషల్లీ ఏమొస్తుంది అంటే, సో కార్డియోవాస్కులర్ ఇల్నెస్ అనేది వస్తుంది. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో, సో పర్టికులర్లీ మ్యాటర్ ఆఫ్ ఓజోన్. సో ఓజోన్ కానీ లేకపోతే ఇతర కెమికల్స్ కానీ వీటి వల్ల ఏంటంటే రెస్పిరేటరీ ఇల్నెస్ అనేది వస్తుంది. రెస్పిరేటరీ ఇల్నెస్ ఏంటి, బ్యాక్టీరియా కానీ, పారాసైట్స్ కానీ, కెమికల్స్ కానీ, ఇలాంటి వాటి కానీ ఎక్కువగా గ్రో అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఏంటి అంటే, సో ఇవి మనకి ఏవి అంటే పొల్యూటెడ్ వాటర్ పొల్యూషన్ వల్ల బ్యాక్టీరియా, పారాసైట్స్, కెమికల్స్ అనేవి సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే పొల్యూటెడ్ కెమికల్స్, వాటర్ లో మిక్స్ అయిన పొల్యూటెడ్ కెమికల్స్ కానీ లేకపోతే పారాసైట్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఇవి బ్లడ్ లోకి బాడీ లోపలికి ఎంటర్ అయిపోతాయి. సో వీటి వల్ల ఇంకొకటి వచ్చి నర్వ్ డ్యామేజ్ అనేది, సో మన బ్రెయిన్ లో హెడేక్ అనేది రావడం జరుగుతుంది. సో దేనివల్ల అంటే నర్వ్స్ డ్యామేజ్ వల్ల, అంటే ఈ పొల్యూషన్ వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్ ఏవేవైతే ఉన్నాయో ఇవి. వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చేది ఏంటంటే బ్యాక్టీరియా, పారాసైట్స్, కెమికల్స్ ఇలాంటివి డెవలప్ అవుతుంటాయి. ఎయిర్ పొల్యూషన్ వల్ల మనకి ఏంటంటే కార్డియోవాస్కులర్ ఇల్నెస్ వస్తుంది, రెస్పిరేటరీ ఇల్నెస్ అనేవి వస్తాయి. సో ఒకవేళ సాయిల్ కంటామినేషన్ జరిగితే వచ్చేటటువంటి ఇదేమి, సో సాయిల్ కంటామినేషన్ జరిగినప్పుడు వచ్చేది ఏంటి అంటే, సో సాయిల్ కంటామినేషన్ వల్ల ఏం ప్రొడ్యూస్ అవుతుంది అంటే, సో సాయిల్ కంటామినేషన్ ద్వారా పారాసైట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, పారాసైట్స్ అనేవి బాడీలోకి ఎంటర్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల క్యాన్సర్ రిస్క్. సో నెక్స్ట్ వచ్చేసరికి స్కిన్ ఇరిటేషన్స్, సో ఇలాంటి స్కిన్ ఇరిటేషన్స్ కానీ, క్యాన్సర్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవి కానీ వస్తాయి. దీంతో పాటు ఏంటంటే గ్యాస్ట్రోఎంటరిటిస్ కానీ, లేకపోతే ఈ పారాసైటిక్ డిసీజ్ కానీ, లేదా పెస్టిసైడ్స్ డిసీజెస్ కానీ, అంటే పెస్టిసైడ్స్ అంటే కెమికల్స్, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే సో కార్డియోవాస్కులర్ ఇల్నెసెస్ కానీ ఇలాంటివి అనేవి ఎక్కువగా వస్తుంటాయి. సో దిస్ ఈజ్ ద హెల్త్ ఇష్యూస్ అబౌట్ ద పొల్యూషన్. అంటే మనము సో బయట ఉన్నటువంటి పొల్యూటెడ్ ఎయిర్ని అయితే ఎప్పుడైతే ఇంతగా పీల్చుకుంటామో దానివల్ల వచ్చేటటువంటి హెల్త్ ఎఫెక్ట్స్, సో ఎస్పెషల్లీ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ కంటామినేషన్. వీటి వల్ల సో సాయిల్ కంటామినేషన్ ఎలా జరుగుతుంది, హైలీ పొల్యూటెడ్ పెస్టిసైడ్స్ కానీ లేకపోతే సో ఫంగిసైడ్స్ కానీ, కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువగా వాడడం వల్ల సాయిల్ కంటామినేషన్ అవుతుంది. ఈ సాయిల్ కంటామినేట్ అయిన తర్వాత దీన్ని మనం వాడడం వల్ల, ఆ సాయిల్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ మనం వాడడం వల్ల వాటిలో నుంచి పారాసైట్స్ కానీ ఇలాంటివి కానీ, లేదా కెమికల్స్ వల్ల కానీ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఎయిర్ పొల్యూషన్ ద్వారా సో నర్వ్ డ్యామేజ్ అవుతుంది, హెడేక్ వస్తుంది, ఇలాంటివి అనేవి ఎక్కువగా వస్తాయి. పొల్యూటెడ్ వాటర్ ని తీసుకోవడం వల్ల వాటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ, పారాసైట్స్ కానీ ఇవన్నీ కూడా వీటి వల్ల మనకి ఏంటంటే హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్లాస్ ఆఫ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్. సో మానవులో వచ్చేటటువంటి హెల్త్ ఎఫెక్ట్స్ పొల్యూషన్ ద్వారా వచ్చేటటువంటిది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అనేది ఎలా జరుగుతుంది, వేటికి రీజన్స్. ఎయిర్ పొల్యూషన్ ద్వారా ఏమేమి వస్తుందంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ స్మోక్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్ లోకి స్మోక్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఇక చూడండి ఈ డయాగ్రామ్ లో చూస్తే, సో ట్రైన్ నుంచి చూడండి ఎంత ఈ పొల్యూటెడ్ ఎయిర్ బయటకి అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవుతుంది, ఇదంతా కూడా గాలిలో కలిసిపోతుంది. సో దీనివల్ల మనం పీల్చేటటువంటి గాలి మొత్తం కూడా ఏమవుతుంది, పొల్యూట్ అవుతుంది. సో దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఈ వీడియో ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి, సో దీనికి సంబంధించింది మనము ఈ వీడియోలో హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ పొల్యూషన్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నమాట.